జల్లచర మృగభూసుర నర రూపా, జల్లచర మృగభూసుర నర రూపా. కమల నేత్ర సుందర సుమగాత్ర, వికచ కమల నేత్ర సుందర సుమగాత్ర, దేవకి ప్రియ పుత్ర సమస్త లోక సూత్ర, నిఖిల పావన నిర్మల జీవన సర్వేశ సురవందిత, విశ్వకారణ పన్నగ శయన క్షీరాబ్ధి నిద్రిత, నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర, నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర, వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశ్వర, జల్లచర మృగభూసుర నర రూపా, జల్లచర మృగభూసుర నర రూపా. మంగళకరంగా ఉంది ఈ ప్రపంచం. ఉంది అంటే ఎప్పటి నుండో ఉంది, నాకన్నా ముందే ఉంది. ఉంది అనుకునేటువంటి ఈ ప్రపంచం అందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, ఆనందంగా ఉంది. అంతేకాదు, నియమాలతో ఉంది, ధర్మాలతో ఉంది, నీతితో ఉంది. నేను సృష్టించింది, నియమించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నాకన్నా ముందే ధర్మాలతో నియమాలతో నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలోకి ఒక దశలో నేను ప్రవేశించాను. ఇది కూడా నీతియే, ఇది కూడా నియమమే. ఒక ఇల్లు ఉంది. ఇల్లు ఉంది అంటే అదొక సృష్టి. ఇల్లు సృష్టి కనుక అందులో నీతి ఉంది. ఇంటికి పునాదులు ఉన్నాయి, స్తంభాలున్నాయి, దూలాలున్నాయి, ద్వారాలున్నాయి, తలుపులున్నాయి, గోడలున్నాయి, కిటికీలున్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా ప్రయోజనాత్మకంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఇది ఒక నిర్మాణము, ఒక సృష్టి, గృహ నిర్మాణం. ఈ విధమైనటువంటి నిర్మాణంలో అనేకమైనటువంటి వస్తువులు కలిసి ఉన్నాయి. రాళ్లున్నాయి, సిమెంట్ ఉంది, ఇసుక, ఇటుక, ఇనుము, కొయ్య, రబ్బరు, ప్లాస్టిక్, గాజు, ఇవన్నీ ఒక పద్ధతిలో కలిసి ఉన్నాయి. ఈ కలయికే సంహతి. కలయిక ఎక్కడైతే ఉందో ఇది ప్రయోజనాత్మకంగా, అందంగా, అర్థవంతంగా కనిపిస్తూ ఉంది కనుక దీని వెనుక, గృహ నిర్మాణం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని మనం ఊహిస్తూ ఉన్నాం. అట్లాగే గృహం ఎలాగైతే ఉందో ఈ ప్రపంచం కూడా నీతితో ఉంది. కాబట్టి గృహాన్ని నిర్మించినటువంటి వ్యక్తి విషయంలో మనకు ఉండేటువంటిది నమ్మకం కాదు, జ్ఞానం. ఎందుకని? నీతి ఎక్కడైతే ఉందో నియంత అక్కడ ఉన్నాడని అర్థం. అలాగే గృహ నిర్మాణం సృష్టి, ఈ ప్రపంచం కూడా సృష్టి. ఎందుకని? గృహం ఎలాగైతే ఉందో ఈ ప్రపంచంలో కూడా ఇవి మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో కూడా నియతి ఉంది, అందం ఉంది, అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇవన్నీ జ్ఞానపూరితంగా ఉన్నాయి. జ్ఞానపూరితంగా ఉన్నది కనుక ఇది సృష్టి. సృష్టం జగత్, ఇదం జగత్ సృష్టం. ఈ ప్రపంచం సృష్టింపబడింది. ఇక్కడ నీతి ఉంది, జ్ఞానము ఉంది. ఒక రాయిని పైకి విసిరివేస్తే అది క్రింద పడుతుంది. ఇది భూమి ఆకర్షణ శక్తి, ఇది నియమం, ఇది ధర్మం, ఇది నియతి. అగ్ని వేడిగా ఉండి పైకి పయనిస్తుంది, నీరు చల్లగా ఉండి క్రిందకు ప్రవహిస్తుంది, ఇది నియతి. హైడ్రోజను ఆక్సిజన్ కలిస్తే నీరు తయారైంది, ఇది నియతి. సూర్యాస్తమయాలు, నదీ ప్రవాహాలు, పుష్పించేటువంటి చెట్లు, ఫలించేటువంటి వృక్షాలు, భూభ్రమణం, ఋతుక్రమం, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ క్రమబద్ధంగా, ప్రయోజనాత్మకంగా, అందంగా, అర్థవంతంగా, జ్ఞానంతో ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నాయో ఇక్కడ నియతి ఉంది అని నిర్ణయిస్తున్నాం. ఇదొక నియతి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్. అర్థమైందా అని అడిగితే తల ఊపుతాం. తల ఊపడానికి మెడ మీద తల ఉండాలి. ఈ దేహంలో అవయవాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. మెడ ఉంటేనే తలను తిప్పగలం, లేకపోతే తిప్పలేము. కనుక తలను త్రిప్పడానికి కూడా శక్తి కావాలి మనిషికి. ఈ శక్తి ప్రాణశక్తి నుంచి లభిస్తూ ఉంది. ప్రాణమే ఆధారంగా ఉంది. తల త్రిప్పడానికి శక్తి కావాలి, తల తిరుగుడు వేరే. ఆ విషయం నేను ప్రస్తావించడం లేదు.
తల తిప్పాలంటే శక్తి కావాలి, శరీరంలో ఎక్కడ ఏ అవయవాన్ని కల్పించాలన్నా కదిలించాలన్నా శక్తి కావాలి. ఈ శక్తి ప్రాణశక్తి నుండి మనకు వస్తూ ఉంది. కనుక ఈ ప్రాణశక్తికి నేను ఆహారం తీసుకోవాలి, నీళ్లు తాగాలి, గాలి పీల్చుకోవాలి, సూర్యరశ్మిని గ్రహించాలి. నేను ఆహారం తింటే ఈ ఆహారం జీర్ణమై శక్తిగా దేహమంతా వ్యాపిస్తూ ఉంది. ఇది నాకు తెలియకుండా నా దేహంలో జరిగిపోతూ ఉంది. ఇది నియతి. ఇది నేను తయారు చేయలేదు, ఇదంతా ఇలా జరిగిపోతూ ఉంది. బల్బు వెలుగుతూ ఉందంటే విద్యుత్ శక్తి ఉండాలి, విద్యుత్ శక్తి లేకపోతే బల్బు వెలగదు. ఇది నియతి. అట్లాగే దేహం చరించాలంటే ప్రాణశక్తి ఉండాలి, ప్రాణశక్తి లేకపోతే దేహం నశిస్తుంది. ఇది నియతి. ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ విధమైనటువంటివి మనకు గోచరిస్తూ ఉన్నాయి. సముద్ర జలం ఉప్పంగా ఉంటుంది. ఉప్పును నేను రుచి చూడలేను, కానీ ఉప్పు లేకపోతే నేను అన్నం తినలేను. అందుకనే ఉప్పును రుచి అని అంటారు ఆంధ్రదేశంలో. ఇది నియతి. మనిషి ఆలోచించగలడు, కానీ జీవితం అంతా ఒకే విధమైనటువంటి ఆలోచనను ఎప్పుడూ కొనసాగించలేడు. ఎందుకో తెలుసా? అది నియతి. తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం. ఇది నియతి. ఇట్ ఈస్ అన్ ఆర్డర్. ఇది ఉంది, మనం తయారు చేసింది కాదు, మనం సృష్టించింది కాదు, మనం మార్చగలిగింది కాదు. అవగాహనతో అర్థం చేసుకోగలిగింది ఇదంతా కూడాను. ఈ భౌతిక ప్రపంచం ఉంది, భౌతిక ధర్మాలు ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని ఆలోచించినప్పుడు భౌతిక శాస్త్రం మనకు వచ్చింది. అట్లాగే మనస్సు ఉంది, మనస్సు ఆలోచిస్తూ ఉంది. ఈ ఆలోచన సరళలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, నియతి ఉంది. ఈ నియతిని స్టడీ చేయడం వల్ల మనకు మనస్తత్వ శాస్త్రం వచ్చింది. చెట్లు పచ్చగా ఉన్నాయి, పల్లవిస్తున్నాయి, పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. దీనిని అధ్యయనం చేసినప్పుడు వృక్ష శాస్త్రం మనకు వచ్చింది. అట్లాగే ఒక పద్ధతితో ఈ ప్రపంచంలో ఖగోళ శాస్త్రాన్ని గనక మనకు చూస్తే ఈ గోళాలన్నీ కూడాను, గ్రహాలన్నీ కూడా ఒక పద్ధతిగా ఉన్నాయి, ప్రయోజనాత్మకంగా ఉన్నాయి. వాటిని పరిశోధించడం వల్ల మనకు జ్యోతిష్ శాస్త్రం వచ్చింది, ఖగోళ శాస్త్రం వచ్చింది. అట్లాగే మన దేహంలో ప్రతి కణం ఒక నీతితో ఉంది. అది గనక అలా లేకుండా పోతే చాలా ప్రమాదం. ఈ విధమైనటువంటి పరిస్థితి దేహంలో ఉంటే దీనిని అధ్యయనం చేయడం వల్ల వైద్య శాస్త్రం వచ్చింది. ఇది కేవలం మానవులకే కాకుండా పశుపక్షాదులకి, వృక్షాలకు కూడా వచ్చింది. ఎందుకో తెలుసా? ఇది నియమం, క్రమం, పద్ధతి, నియతి. ఇది నియతి. ఎక్కడైతే నియతి ఉందో, పద్ధతి ఉందో, క్రమం ఉందో, ప్రయోజనం ఉందో, జ్ఞానం ఉందో, దీని వెనుక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఉండాలి అని మనం నిర్ణయం చేస్తూ ఉన్నాం. ఇది నమ్మకం కాదు, జ్ఞానం. ఎక్కడైతే నియతి ఉందో అక్కడ నియంత ఉండాలి. ఇది జ్ఞానం. అయితే ప్రత్యక్ష జ్ఞానం కాకపోవచ్చు, పరోక్ష జ్ఞానం. విశ్లేషణలో, శాస్త్ర విచారణలో వివేకం కలిగినటువంటి వాళ్ళకి లభించినటువంటి పరోక్ష జ్ఞానం పవిత్ర జ్ఞానం. ఒక అందమైనటువంటి పుష్పవనాన్ని మనం చూస్తాం. అక్కడ చక్కగా మొక్కలు పెరిగి ఉంటాయి, అందంగా తీర్చిదిద్దబడినట్లు ఉంటాయి. పూల కంచెలన్నీ శోభాయమానంగా మనకు గోచరిస్తూ ఉంటాయి. వాటిని కత్తిరించినట్లు కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అందమైనటువంటి, క్రమబద్ధమైనటువంటి, ప్రయోజనాత్మకమైనటువంటి ఒక పూల వనాన్ని మనం ఎప్పుడైతే చూచామో దాని వెనుక ఒక యజమాని ఉండాలి, వనమాలి ఉండాలి అని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇది నమ్మకం కాదు, జ్ఞానం. వనమాలి లేకపోతే, యజమాని లేకపోతే అంత చక్కగా అందంగా తీర్చిదిద్దినట్లుగా ఒక పూల వనం గోచరించేందుకు అవకాశం లేదు. ఇది నమ్మకం కాదు, ఇది జ్ఞానం. ఎందుకని? నియతితో తెలుస్తూ ఉంది గనక. అందమైన పూలవనంలో నియతి ఉంది కనుక నియంత ఉన్నాడు. అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో కూడా నియతి ఉంది. అందుకని ఇక్కడ కూడా నియంత ఉన్నాడు. అతడే సృష్టికర్త, అతడే భగవంతుడు, జ్ఞానమయుడు, సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు. కార్యరూపమైనటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది గోచరించినా అది తనకు మరొక కారణాన్ని కలిగి ఉంటుంది. అన్ని కారణాలకు ఆది కారణమైనటువంటి వాడు భగవంతుడు. తనకు ఏ విధమైనటువంటి కారణం లేనిటువంటి వాడు భగవంతుడు. కుండ ఉంది. కుండ ఎప్పుడైతే ఉందో, కుండను తయారు చేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు అని మనం ఊహిస్తూ ఉన్నాం. కుండ కార్యరూపంలో ఉంది. కుండకు మట్టి కారణం. మట్టిలో అణువులు ఉన్నాయి.
మట్టితో తయారైనటువంటి ఈ కుండలో యాటమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు. కాబట్టి కార్యరూపమైనటువంటి కుండ మట్టితో తయారైంది గనక, మట్టి కారణంగా ఉంది గనక మట్టిలో ఉండేటువంటి అణువులు కుండలో కూడా ఉన్నాయి అని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కుండలో యాటమ్స్ ఉండొచ్చు, ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, అణువులైతే ఉన్నాయి. కానీ అణువులు కుండను తయారు చేయగలవా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. కుండను తయారు చేయాలంటే కుండను తయారు చేసేటువంటి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం చేతనంలో ఉంటుందే కానీ జడంలో ఉండేందుకు అవకాశం లేదు. కనుక అణువులు జడం, కాబట్టి అణువులు కుండను తయారు చేయలేవు. కుండలో అణువులు ఉండొచ్చు. జ్ఞానం ఎప్పుడు కూడాను బుద్ధి నుండి వస్తుందే కానీ మధ్య ముద్ద నుండి, కొయ్య ముద్దు నుండి రాదు. ఆలోచనలు బుర్రలో మెదులుతాయి, త్వరలో కదలవు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే ఈ నియతిని మనం అర్థం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఘటః అస్తి, ఘటకర్త అస్తి. కుండ ఉన్నది, కుండను తయారు చేసిన కుమ్మరి ఉన్నాడు. అలాగే జగదస్తి, ఈ ప్రపంచం ఉంది, జగత్కర్త అస్తి. ఈ జగత్తును తయారు చేసినటువంటి కర్త కూడా ఉన్నాడు. ఘటస్య కర్త ఘటజ్ఞ, కుండను తయారు చేసినటువంటి కుమ్మరివాడికి కుండకు సంబంధించిన జ్ఞానం పరిపూర్ణంగా ఉంది. విశ్వస్య కర్త విశ్వజ్ఞ, ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి భగవంతుడికి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్ణంగా ఉండాలి, ఉంది. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి ఈశ్వరుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు, ఆయన వలనే ఈ ప్రపంచం ఆవిర్భవించింది అనేది నిర్ణయం అయింది. ఈశ్వర అస్తి, ఈశ్వరుడు ఉన్నాడు. కానీ మనకు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది కనపడుతున్నారు ఈ పేర్లతో. ఈశ్వరరావు, ఈశ్వర ప్రసాద్, ఈశ్వర నాయుడు, ఈశ్వర రెడ్డి, ఈశ్వరమ్మ, ఈశ్వరయ్య, వీళ్ళందరూ కూడా ఆ పేర్లతోనే ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం కించి జ్ఞానం ఉన్నదే కానీ సర్వజ్ఞత్వం లేదు. వీళ్ళకు కొన్ని తెలుసు, వాళ్ళకు కొన్ని తెలుసు అనేది వాళ్ళకు తెలుసు, కొన్ని తెలియదు అనేది కూడా వాళ్ళకు తెలుసు. కానీ ఈశ్వరుడు పరమాత్మ ఎవరో అతడు సర్వజ్ఞుడై ఉండాలి, అన్నీ తెలిసిన వాడై ఉండాలి. కనుక సర్వజ్ఞ ఈశ్వర అస్తి, సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సృష్టి వెనక ఉన్నాడు. ఎందుకని? ఇది నియతి గనక. ఈశ్వరుడు ఉన్నాడు గనక ఈశ్వర జ్ఞానం కూడా ఉంది. కాబట్టి ఈశ్వర జ్ఞానం కలిగితే ఈశ్వరుడు ఏమిటో మనకు తెలిసిపోతుంది. ఈ ప్రపంచం అంతా ఈశ్వరమయం. ఈశ్వరుడు శివరూపుడు, సుందరుడు, సత్యస్వరూపుడు. కనుక ఈ ప్రపంచం ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది గనక ఈ ప్రపంచం కూడా సుందరమే. ఈ ప్రపంచంలో కనిపించేదంతా కూడా సుందరమే, సౌందర్యమే, ఆనందమే. ప్రపంచమంతా ఆనందంగా సౌందర్యంగా ఉండేటప్పుడు ఈ ప్రపంచంలో జీవించేటువంటి వ్యక్తులు కూడా సుందరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. కానీ మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో అనుభవాలు భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మనుషులు దుఃఖితులే. ఇది విచారించదగినటువంటి విషయం. దుఃఖం మనిషికి ఎప్పుడూ సమస్య కాదు, జ్ఞానం లేకపోవడమే సమస్య. కనుక ఈశ్వర జ్ఞానం మనకు కలగాలి. ఇది ప్రధానంగా జీవితంలో పొందవలసినటువంటి విషయం. భౌతిక మనుగడ ముఖ్యమే, అది ఎవరూ కాదనరు. కానీ ఈ భౌతిక మనుగడే ముఖ్యం అనిపించుకోవడం, దీనికన్నా పొందవలసింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అనే భావన చేయడం మాత్రం దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ ప్రపంచం పరమాత్మ నిలయం, ఆలయం. ఇది ఆయన ఇల్లు, అందాల హరివిల్లు. అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు. అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకో మా కళ్ళు. సొంపైన ఊరేగింపు నిరంతరము, సొంపైన ఊరేగింపు నిరంతరము, కన్నలేదెందుకు మా నేత్రము, కన్నలేదెందుకు మా నేత్రము. అందాల హరివిల్లు నీ ఇల్లు,
చూచేందుకు నోచుకోవు మా కళ్ళు. ప్రభాత వేళ సూర్యోదయానికి ముందే అరుణోదయంలో కెంపు వర్ణంతో ఆకాశం అందాన్ని పులుముకుంటుంది. సూర్యోదయం అయ్యేటప్పటికీ ఉదయ భానుని అరుణ కిరణ జాలం కదిలి ఆకాశాన్ని నులివెచ్చగా స్పృశిస్తూ ఉంటే పచ్చని చెట్లు హాయిగా చల్లగా మెల్లగా వీస్తూ ఉంటే గాలులతో పాటు గువ్వలు ఎగురుతూ వెళుతూ ఉంటే ఓహ్ ఎంత శోభ. కానీ దురదృష్టం, కళ్ళు లేని వాళ్ళు ఈ సౌందర్యాన్ని వీక్షించలేరు కదా. ఉడుపులన్నీ గాలుల కార్యము, తడుపులన్నీ వానల క్రమము. ఉడుపులన్నీ గాలుల కార్యము, తడుపులన్నీ వానల క్రమము. ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము, ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము. మురియని మనసు ఏ నాటి పాపము, మురియని మనసు ఏ నాటి పాపము. అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకోవు మా కళ్ళు. ఇది పరమాత్మ ఇల్లు, అందాల హరివిల్లు. ఈ ఇంటిని గాలులు ఊడుస్తున్నాయి, వానలు తడుపుతూ ఉన్నాయి. చెట్ల ఆకుల్లో నుంచి చందమామ తొంగి చూస్తూ రంగవల్లులు దిద్దుతున్నాడు. అంతేకాదు, ఈ ఇంటిలో దోగాడే పాపలున్నారు, వచ్చిపోయే చుట్టాలు ఉన్నారు. కిల్ల కిల్ల నవ్వుచు ఎగిరే గువ్వలు, నీ సదనమున దోగాడు పాపలు. కిల్ల కిల్ల నవ్వుచు ఎగిరే గువ్వలు, నీ సదనమున దోగాడు పాపలు. చుట్టేరు తువులే నీ ఇంటి చుట్టాలు, చుట్టేరు తువులే నీ ఇంటి చుట్టాలు. బిరియని చూపులు మా కంటి శాపాలు, బిరియని చూపులు మా కంటి శాపాలు. అందాల హరివిల్లు నీ ఇల్లు, చూచేందుకు నోచుకోవు మా కళ్ళు. ఆవుకు చేతులు లేవు, కానీ నాకున్నాయి. 2 చేతులు ఉండటం పుణ్యం కాదు. ఇన్ని ప్రసాదించినటువంటి పరమాత్మకి 2 చేతులెత్తి నమస్కరించగలిగినప్పుడే పుణ్యం, పురుషార్థం. ఇదంతా జ్ఞానం, అర్థం చేసుకుంటూ పోవలసినటువంటి జ్ఞానం. వివేకం ఉంటే ఇవన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. ఇలా వివేకంతో అర్థం చేసుకునేటువంటి స్థితిని కూడా పరమాత్మ నాకు ప్రసాదించాడు. అందువల్ల ఆయన ముందు నేను తల వంచి నిలబడుతున్నాను. నా కాళ్ళని ఎక్కడైనా పెట్టగలను. చంద్రమండలంలో పెట్టచ్చు, ఇంద్రభవనంలో పెట్టచ్చు. కానీ నా తలని పెట్టడానికి ఈ ప్రపంచంలో చోటు ఎక్కడ ఉంది? పరమాత్మ పాద పద్మాలు తప్ప. ఏ భగవాన్, ఈశావాస్యమిదం సర్వం, ఇదం సర్వం ఆచ్ఛాదనీయం పరమాత్మన ఈశ్వర బుద్ధ్యా ఆచ్ఛాదనీయం. ఈ ప్రపంచమంతా నీదే, ఈ ప్రపంచమంతా నీదే. నీకన్నా అన్యంగా రెండవది ఈ ప్రపంచంలో లేదు. ఇది జ్ఞానం, ఈశ్వర జ్ఞానం. ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం 2 కాదు. ఈశ్వర జ్ఞానం కలిగితే ఈశ్వరుడు ఏమిటో మనకు అర్థమైపోతుంది. దీనిని శాస్త్రంలో ప్రమ అంటారు. ప్రమ అంటే జ్ఞానం అని అర్థం. ప్రమాకరణం ఇది ప్రమాణం. జ్ఞానం కలగడానికి ఏదైతే మనకు ఉపకరిస్తూ ఉందో అది ప్రమాణం. కనుకనే భారతీయ సంస్కృతిలో వేదం ప్రమాణమైంది. ఎందుకని? పరమాత్మకు సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానాన్ని అందిస్తూ ఉంది గనక.
వేదములో ఏ జ్ఞానమైతే అందించబడిందో, వేదములో ఏ ధర్మం అయితే ప్రవచించబడిందో, ఇదే ధర్మం ఒక చక్కని అందమైనటువంటి కథలో పొదగబడి చక్కని ఉపాఖ్యానాలతో, అందమైనటువంటి ఉక్తులతో, సూక్తులతో మహాభారతంలో వేద విజ్ఞానం, వేద భాండాగారం అంతా కూడాను ప్రతిఫలించింది, ప్రతిధ్వనించింది, ప్రతిరూపంగా మనకు గోచరిస్తూ ఉంది. కనుక వేద విజ్ఞానాన్ని, వేద ధర్మాన్ని చక్కని ఉపాఖ్యానాలతో, కథలో జోడించి బోధించడం చేత మహాభారతం పంచమ వేదంగా కీర్తించబడింది. ఈ మహాభారత జ్ఞాన సాగరంలో అనేకమైనటువంటి మణులు మనకు లభిస్తాయి. విదుర నీతి, సన్నత్ సుజాతీయం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడాను భారతంలోనే మనకు లభిస్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామం పవిత్రమైనటువంటి స్తోత్రం. ఇది కేవలం స్తోత్రమే కాదు, జ్ఞానం, శాస్త్రం, జ్ఞాన సాగరం. ఆరభ్యతే జీవ జగత్ పరాత్మేతి. ఆరభ్యతే, ఏ శాస్త్రం ప్రారంభమయ్యేటప్పుడు కూడాను జీవ జగత్ పరాత్మ ఇది. ఈ మూడిటికి సంబంధించినటువంటి అవగాహన కలగాలి. నీవు ఎవరు, ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచంలో నువ్వు తిరుగుతూ ఉన్నావు, నీకు ఈ ప్రపంచానికి సంబంధం ఏమిటి, నీవు ఈ ప్రపంచం గోచరిస్తూ ఉంది, వీటి వెనక ఆది కారణం ఏదన్నా ఉంటే ఆ పరమాత్మ ఎవరు? కనుక జీవ జగత్ పరాత్మ ఇది. ఈ మూర్తికి సంబంధించినటువంటి సత్యాలని కూలంకషంగా చర్చించడమే ఏ తత్వశాస్త్రం యొక్క ఉద్దేశమైనా కూడాను. అదే పనిని విష్ణు సహస్రనామం చేస్తూ ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. రాబోయేటువంటి ప్రవచనాల్లో నీవేమిటో, ఈ ప్రపంచం ఏమిటో, నేనేమిటో, జగత్తేమిటో, ఇవన్నీ కూడా మనకు క్షుణ్ణంగా, సుస్పష్టంగా, పూర్ణంగా తెలుస్తాయి. కానీ ఈరోజు విష్ణు సహస్రనామ ధారావాహిక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ మంగళాచరణంగా పరమాత్మ యొక్క వైభవాన్ని ఈరోజు మనం దర్శించాం. ఇది కూడా పరోక్షం. ప్రత్యక్షం ఎలా ఉంటుందో మున్ముందు మనం చూస్తాం. ఓం నమో భగవతే వాసుదేవ. మన వద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మ మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలు. కనుక ఉన్నవన్నీ ప్రసాదాలే. పరమాత్మ మనకు ఎన్నెన్నో ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇది పెరిగేందుకు అవకాశాలు ఇచ్చాడు, అవసరాలు తీర్చాడు. దేహాన్ని ఇవ్వడమే కాదు, తల్లిదండ్రులను ఇచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, భార్యనిచ్చాడు, స్నేహితులనిచ్చాడు, తోబుట్టువులనిచ్చాడు. తినుబండారాలను ఈ ప్రపంచంలో సృష్టించాడు. తినేందుకు మనకు నాలుకను ప్రసాదించాడు, చూచేందుకు కళ్ళు ఇచ్చాడు. నా ప్రమేయమే లేకుండా వాటంతట అవే తెరుచుకునేలా అమర్చాడు. ఇదొక అందమైనటువంటి నియతి. కళ్ళు చూచేందుకు అందంగా ప్రపంచాన్ని రంగులతో, రూపాలతో ముస్తాబు చేశాడు. ఇదంతా పరమాత్మ చేశాడు. నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో ప్రవేశించాను. నేను ఇక్కడ సృష్టించిందంటూ ఏదీ లేదు. నేను ఈ ప్రపంచానికి తెచ్చింది ఏదీ లేదు. ఒంటరిగా వచ్చాను. వస్తూ మార్గ మధ్యంలో తల్లి గర్భంలో 9 మాసాలు విడిది చేసి ఈ దేహాన్ని పొందాను. అంతే. ఈ దేహం కూడా ప్రపంచంలో భాగమే. ఇది పాంచభౌతికమైనటువంటి శరీరం. కనుక ప్రపంచం కన్నా ఇది వేరుగా ఉండలేదు. కాబట్టి ఇది కూడా పరమాత్మ నాకు ప్రసాదించింది. నేను సృష్టించింది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ సృష్టిని అర్థం చేసుకునేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఏమని? ఈ ప్రపంచంలో కనిపించేదంతా ఈశ్వరమయమని, ఈశ్వర విభూతులని, భగవంతుని యొక్క ఐశ్వర్యమే అనేటువంటి సత్యాన్ని గ్రహించడానికే ఈ ప్రపంచంలో నేనున్నాను. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యత్ యత్ విభూతిమత్ శ్రీమత్ ఊర్జితం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు, అర్జున, ఈ ప్రపంచంలో వైభవము, కాంతి, ఉత్సాహము ఏదైతే కనిపిస్తూ ఉందో ఇదంతా కూడాను
మమ తేజోంశ సంభవం, నా యొక్క దివ్యమైనటువంటి వైభవంలో ఇది కేవలం ఒక అంశం మాత్రమే. త్వం అవగచ్చ అర్జున, దీనిని తెలుసుకో. త్వం అవగచ్చ అంటూ భగవద్గీత విభూతి యోగంలో భగవాను వాచ. కనుక ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో ఇవి భగవంతుని యొక్క విభూతులు. విభూతులు మంగళకరం, లక్ష్మీ ప్రసన్నం. కానీ ఏవైతే ఇక్కడ తెలుస్తున్నాయో ఇవన్నీ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తేజస్సులో ఒక అంశమేనంటున్నాడు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రపంచమే ఒక అంశం. ఏకాంశేన స్థితో జగత్. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఈ వైభవం ఏదైతే ఈ ప్రపంచంలో గోచరిస్తూ ఉందో ఇది పరమాత్మ తేజస్సులో కేవలం ఒక్క అంశమేనంటున్నది భగవద్గీత. ప్రపంచమే అంశమైనప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడాను, వైభవాలన్నీ కూడాను అంశాలు కాక మరి ఏమవుతాయి? అన్నీ అంశాలే. మరి పూర్ణమెవరు? పరమాత్మ ఒక్కడే పూర్ణం, పరమాత్మ ఒక్కడే అనంతం. ఈ సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళు భక్తులు, భాగవతులు, జ్ఞానులు. ఇటువంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు లోకాన్ని ప్రభావితం చేస్తూ పోతున్నాయి. కేవలం ప్రాపంచికమైనటువంటి విషయాల మధ్య పరుగులెత్తడం కాకుండా జీవితానికి పరమార్థాన్ని తెలుసుకొని భగవంతుడిని దర్శించి జీవితంలో అనుభవించి తరించినటువంటి భక్తులు ధన్యులు, ఘనులు ఈ ప్రపంచంలో. ధనం కలిగినటువంటి వాళ్ళు ఘనులు కాదు ఈ ప్రపంచంలో. ఎవరైతే పరమాత్మను హృదయంలో సుస్థిరంగా నింపుకున్నారో, పరమాత్మ వైభవాన్ని దర్శించారో వారే ఘనులు, వారే ధన్యులు ఈ ప్రపంచంలో. గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు. నిన్ను గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు. అవకాశ ప్రదాతృ ఆకాశ. ఈ ప్రపంచంలో అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేటువంటిది గనక అది ఆకాశమైంది. ఆకాశం ఎవరికి ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉందో ఏ వస్తువులు, వ్యక్తులు, విషయాలు, ఈ ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు నశించిపోయేది. కనుక ఎందుకో ఆకాశానికి కూడా అనిపించి ఉంటుంది, నేను అవకాశాన్ని ఇస్తున్నానే కానీ ఇవన్నీ చేజారిపోతూ ఉన్నాయని. కానీ అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆకాశం కూడా ఈ ప్రపంచంలో నశించిపోయేదే ఒక దశలో. కనుక ఈ ఆకాశానికి కూడా ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. అన్నీ అంతం కలిగినవే, కానీ పరమాత్మ అనంత స్వరూపం, దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నం. కనుక అటువంటి అనంత వైభవాన్ని హృదయంలో ధరించి భరించి ఆకాశం కూడా పులకరిస్తూ ఉందేమో. అందుకని ఉన్న వాటిలో ఈ ప్రపంచంలో ఆకాశం అనంతంగా గోచరిస్తూ ఉందేమో. ఇది భగవంతుని యొక్క అనంతత్వాన్ని అర్థం చేసుకొని ఆ మార్గంలో నడిచేటువంటి పరిస్థితి ఆకాశానికి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంది. అట్లాగే ఉదయాన్నే వికసించేటువంటి పుష్పాలు సాయంత్రానికి వాడిపోతాయి. కానీ జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే భగవంతుని యొక్క పాదపద్మాల్ని చేరితే గాని వాటికి సుఖం లేదు, ధన్యత లేదు జీవితానికి. అందుకని లతలు పులకరిస్తూ ఉన్నాయట. ఎందుకని? అవి పుష్పాల్ని తయారు చేసి భగవంతుని యొక్క చరణ కమలాల యందు సమర్పించాలని. ఇలా పరవశించేటువంటి పులకరించేటువంటి వ్యక్తులంతా విషయాలన్నీ, వస్తువులన్నీ ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో పరమాత్మ విషయంలో వారి జీవితాలన్నీ ధన్యమే. నీ విభవముగని పులకరించిన ఆకాశమే అనంతమాయే. నీ విభవముగని పులకరించిన ఆకాశమే అనంతమాయే. తీపి తలపులతో తూగిన లతలు, తీపి తలపులతో తూగిన లతలు, పూజా వేళకు పువ్వులు తొడిగే. నిన్ను గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు.
ఈ ప్రపంచం పరమాత్మ ఇల్లు, అందాల హరివిల్లు. ఈ జగత్తు జగదీశ్వరుని యొక్క ఆలయం. ఈ ఆలయంలో దీపారాధన చేసేటువంటి భాగ్యానికి నోచుకున్నాడు సూర్య భగవానుడు. దీపారాధన ఒక ఉత్కృష్టమైనటువంటి సాధన. భగవంతుని యొక్క ఆలయంలో దీపారాధన చేస్తాం. దాని ఉద్దేశం ఏమిటో తెలుసా? హే భగవాన్, నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నా హృదయంలో ఆవిష్కరించుకుంటున్నాను అనే అర్థం. ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సాధనలు జరుగుతూ ఉండినా ఇవన్నీ కూడాను పుణ్యప్రదమైనటువంటివి. ఈ ప్రపంచం దీపారాధన అర్కుని పుణ్యము, మాల సమర్పణ హరివిల్లు భాగ్యం. దీపారాధన అర్కుని పుణ్యము, మాల సమర్పణ హరివిల్లు భాగ్యము. నిండు మనసుతో పండు జాబిలి, నిండు మనసుతో పండు జాబిలి, హారతులిచి నిన్ను అర్చించే. నిన్ను గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు. అపవిత్రుల్ని పవిత్రం చేస్తారు ఈ ప్రపంచంలో పావనాత్ములు. అట్టి పావనాత్మలను కూడా పవిత్రం చేసేటువంటి వాడు పరమాత్మ. సర్వ పాపహరం గంగా స్నానం. కానీ గంగాదేవిని కూడా పునీతం చేసేటువంటి వాడు పరమాత్మ. ఈ దివ్య వైభవాన్ని గుర్తించడం చేత పరమాత్మ యొక్క దివ్య చరణ కమలము నుండి గంగాదేవి ఆవిర్భవించింది. కనుక సర్వులని పునీతం చేసేటువంటి నదీమ తల్లులు కూడాను పరమాత్మ యొక్క దివ్య పాదాల చెంత ధరిస్తూ ఉన్నారు, తన్మయత్వంతో పులకరిస్తూ ఉన్నారు. పొంగే తరంగాల అంగాలు చాచి నీ అడుగుల పడినది గంగమ్మ తల్లి. పొంగే తరంగాల అంగాలు చాచి నీ అడుగుల పడినది గంగమ్మ తల్లి. కులుకుల పైటను మెల్లగా పరచి, కులుకుల పైటను మెల్లగా పరచి, తన ఒడిలో దాచెను యమునాదేవి. నిన్ను గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు. గంటలు కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి. కానీ పరమాత్మ ఆలయములో మోగేటువంటి గంటలు ఈ కాలాన్ని మనకు తెలియజేయడం లేదు. కాలాతీతుడైనటువంటి పరమాత్మని మన ముందు ఉంచుతూ ఉన్నాయి. అందుకని గుడి గంటల జన్మధన్యం. అలాగే ఈ గంటల్ని మన చెవికి పడేస్తూ ఉంది వాయువు, గాలి. ఆ గాలుల జన్మ కూడా ధన్యం. ఎందుకో తెలుసా? గుడి గంటలు ఎప్పుడైతే మన హృదయంలో కదులుతూ ఉన్నాయో వాటితో పాటుగా పరమాత్మని ధ్యానించి, పూజించి, అర్చించి, స్మరించి, కీర్తించి తరించాలి అనేటువంటి భావనని మన హృదయంలో కదిలిస్తూ ఉంది గనక ఆ గుడి గంటల యొక్క జన్మ ధన్యం, ఆ గాలుల యొక్క జన్మ ధన్యం. చల్లని వానలతో పరమాత్మ యొక్క ధామాన్ని తడిపేటువంటి ఆ వరుణదేవుని యొక్క జన్మ ధన్యం. మ్రోగుచున్నవి గుడిలో గంటలు, మోయుచున్నవి గుట్టుగా గాలులు. మ్రోగుచున్నవి గుడిలో గంటలు, మోయుచున్నవి గుట్టుగా గాలులు. తడుపుచున్నవి చల్లని వానలు, తడుపుచున్నవి చల్లని వానలు. తన్మయమైనవి చైతన్య తలపులు. నిన్ను గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు. నిన్ను గని పూజించు జనులు ఘనులు, నిజముగా భువిలో వారే ధన్యులు. పరమాత్మ యొక్క దివ్య విభూతులను ఆలకించి శ్రవణానందాన్ని పొంది
పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని దర్శించి నయనానందంతో పులకరిస్తూ పరమాత్మ యొక్క స్వరూపాన్ని హృదయంలో సుస్థిరంగా నిలుపుకొని హృదయానందాన్ని పొంది తరించినటువంటి భక్తుల యొక్క జన్మ ధన్యం. అలాంటి వారిలో భక్తాగ్రగణ్యుడు భీష్మాచార్యుల వారు. ఆ మహాత్ముడే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందిస్తూ ఉంది. భీష్మ పితామహుడు, సర్వశాస్త్ర కోవిదుడు, ధర్మాత్ముడు, భక్తాగ్రగణ్యుడు. భీష్మ భయహేతు. భీష్మ శత్రువులకు భయాన్ని కల్పించేటువంటి వాడు భీష్మాచార్యుల వారు. బహిరంతస్య శత్రువునాం భయహేతు. బాహ్య శత్రువులనే కాకుండా కామక్రోధాది ఆంతరంగిక శత్రువులను కూడా భయపెట్టేటువంటి వాడు కనుక ఆయన భీష్ముడయ్యాడు. కానీ ఎంతటి వారికైనా మరణం తప్పదు. మృత్యువు ఎవరిని విడిచిపెట్టదు. సావు ఏ తలుపైనా తడుతుంది. భీష్ముని దేహం బాణాలపై పడుకోనుంది. చిల్లికొండలో నీరు కారిపోయినట్లు ఆయన దేహం నుండి రక్తం అంతా కారిపోయింది. దేహం డస్సిపోయింది. మనసు అలసిపోయింది. ఇంద్రియాలు పట్టుదప్పే. ఆలోచనలు కదలడం లేదు. గంగమ్మ తల్లి పైకి వచ్చి చివరిసారిగా తన ముద్దుల కుమారుడి యొక్క దాహం తీర్చింది. అంతేకాదు, ఆ దేహాన్నంతా స్పృశించి చల్లబరిచింది. ప్రాణం పోయేందుకు సిద్ధంగా ఉంది. అది ఏ క్షణాన పోతుందో తెలియదు. ఈ సమయంలో ధర్మరాజు ఆలోచన చేశాడు. దీపం ఉన్నప్పుడే చేయవలసిందేదో చేయాలి. మహాత్ముడు, ధర్మాత్ముడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నప్పుడే తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటూ అంపశయ్య మీద పరుండి ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ధర్మ రహస్యాల్ని, శాస్త్ర రహస్యాల్ని తెలుసుకున్నాడు. ఇదంతా మహాభారతంలో శాంతి పర్వంలో అత్యద్భుతంగా వర్ణించబడినటువంటి విషయం. కానీ ఇంకా ఏవో సందేహాలు తనలో మిగిలిన్నాయి. అందుకని మళ్ళీ వెళ్ళి తాతయ్యని ప్రశ్నిస్తూ ఉన్నాడు. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః. భీష్మాచార్యుల వారి వద్ద నుండి అనేకమైనటువంటి ధర్మరహస్యాల్ని ధర్మరాజు ఆలకించాడు, శ్రవణం చేశాడు. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః. పావనాని చ సర్వశః ధర్మాన్ శ్రుత్వా సర్వశః శ్రుత్వా సర్వప్రకారైః శ్రుత్వా. అన్ని విధాలుగా అనేక కోణాల నుంచి ఆ మహాత్ముని నుండి ధర్మ ప్రవచనాల్ని ఆలకించిన తరువాత యుధిష్ఠిరః ధర్మపుత్రః శాంతనవం శంతనసుతం భీష్మం పునరేవ అభ్యభాషత పునః ఏవ అభ్యభాషత కృతవాన్ ఇత్యర్థః. కనుక మళ్ళీ వెళ్ళి తాతయ్యని అడుగుతూ ఉన్నాడట. ఇన్ని ధర్మాలు విన్న తర్వాత కూడాను ఆయన హృదయంలో ఏదో మిగిలింది, ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంది. అందుకని తాతయ్యకి నమస్కరించి అడుగుతూ ఉన్నాడు. ధర్మరాజుకు సమాధానంగా భీష్మాచార్యుల వారు చెప్పింది ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. కానీ భీష్ముని యొక్క పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడే పరిస్థితుల్లో లేడు. బలవంతంగా ప్రయత్నం చేస్తే గానీ కళ్ళు తెరుచుకొని అంటున్నాయి, మాట పెగలనంటూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణోత్క్రమణ స్థితిలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గానం చేయవలసి వచ్చింది. అదే ఆ మహనీయుని యొక్క దివ్యమైనటువంటి వైభవం. ధర్మరాజు ప్రశ్నించగానే భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించారు. ఒక్కసారి, హే భగవాన్, నా ప్రాణం అల్లాడుతూ ఉంది. ఈ పంజరం నుండి పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. శక్తి లేదు. భగవాన్, ఒక్క మాట నీకు చెబుతూ ఉన్నా, గూడు ఎటైనా పోని, గువ్వ మాత్రం గుట్టుగా ఉంది. గోవింద, నీతో గుసగుసలాడుతోంది.
ఈ దేహం అయితే పోవచ్చేమో కానీ ఎప్పటికీ పోనిది, పోలేనిది నా హృదయంలో సుస్థిరంగా ఉంది. అదే నీ మీద నాకుండే అచంచల భక్తి, అకుంఠితమైనటువంటి భక్తి. భగవాన్, ఏదైనా ఈ ప్రపంచంలో దూరం కానీ నా హృదయంలో మెదిలేటువంటి నీ రూపం మాత్రం ఎప్పుడు దూరం కాదు. నా హృదయంలో కదిలేటువంటి నీ నామం నా చెవులు ఎప్పుడు వింటూనే ఉంటాయి. నా మనస్సు నిన్ను ఎప్పుడు మరవదు. నా హృదయానికి మరుపనేది తెలియదు నీ విషయంలో. మరువలేను మరపురాని, మరువలేను మరపురాని. ఇందిరా మందిరా భక్త సుందర, కర్పూరమై నీలో కరిగిపోనీరా. మరువలేను మరపురాని. మురళీరవముతో ముల్లోకాలను, మురళీరవముతో ముల్లోకాలను మైమరపించే మోహన బాల, మైమరపించే మోహన బాల. మరువలేను మరపురాని. ఐశ్వర్యం, యవ్వనం, ఆరోగ్యం అన్నీ చక్కగా ఉన్నా ఎందుకో భగవంతుని మీదకు మనసు పోదు. కానీ దేహంలో రక్తం అంతా కారిపోయి డస్సిపోయినటువంటి దేహంతో ప్రాణాన్ని వదలడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు భగవంతుని యొక్క అనంత వైభవాన్ని కీర్తిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం సామాన్యమైనటువంటి విషయం కాదు. కనుక భీష్మాచార్యుల వారి యొక్క వైభవం ఎలాంటిదో మనం చూచాం. ఇంతకీ ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఈ సందర్భం ఏమిటి, భీష్మాచార్యుల వారు ఏం చెప్పారు, ఈ విషయాలన్నీ కూడాను తర్వాత ప్రవచనంలో చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భారతీయ సంస్కృతిలో మహాభారతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. అందుచేతనే మహాభారతం పంచమ వేదంగా కీర్తించబడింది. యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. ఇహ ఈ భారతంలో ఏదైతే ఉందో అది మరొక చోట ఉండొచ్చు. ఇహ ఈ భారతంలో ఏదైతే లేదో అది మరొక చోట ఉండేందుకు అవకాశం లేదు. ఇది సత్యమైనటువంటి మాట. మహాభారతం యొక్క ప్రభావం అలాంటిది. మహాభారతంలో నీతి ఉంది, ధర్మం ఉంది, అభ్యుదయం ఉంది, పురుషార్థం సూచింపబడింది. మహాభారతంలో కథ ఉంది. కథ ఒక్కటే కాదు, ఇంకా ఏదో ఏదో ఉంది. ఒక బాటసారి మార్గంలో నడిచి వెళ్తూ ఉంటాడు. అతను బాటలో పోతూ ఉంటాడే గాని ఏదో దొరకాలి అని మాత్రం అభిలషించడు. కానీ ఒకవేళ ఆ మార్గంలో అతనికి విలువైన ఒక మణి లభిస్తే, అది అమూల్యమైంది అని అతనికి తెలిస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? భారతం చదివే వారికి, వినేవారికి అనుభూతి ఇలాగే ఉంటుంది. మహాభారతం కథ నడుస్తూ ఉంటుంది, కానీ మధ్యలో జీవన సత్యాన్ని తెలియజేసేటువంటి ఒక సూక్తి అందుతుంది. కొన్ని చోట్ల ధర్మ వచనాలు కనిపిస్తాయి, మరికొన్ని చోట్ల ధర్మ ప్రవచనాలు సూక్ష్మాతి సూక్ష్మంగా తెలుస్తూ ఉంటాయి, ఉపాఖ్యానాలతో మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం.
ఈ విధంగా లభించినవే మహాభారతంలో యక్ష ప్రశ్నలు, విదుర నీతి, సన్నత్ సుజాతీయం, భగవద్గీత, విష్ణు సహస్రనామం. ఇవన్నీ కూడా అలాంటివే. కురుక్షేత్ర సంగ్రామంలో మరో క్షణంలో ఏ విధమైనటువంటి రక్తపాతం జరుగుతుందో అని అందరూ ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఉపనిషత్ సారమైన గీతా ప్రబోధం వస్తుందని ఎవరు ఊహిస్తారు? అంపశయ్యపై పవళించి నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాణాలకు తోడుగా నిలిచినటువంటి భీష్మాచార్యుల వారి గళం నుండి విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రవాహ రూపంలో వస్తుందని ఎవరు కలగంటారు? ఇవన్నీ ఇలాగే జరిగాయి. అదే భారతం యొక్క విశిష్టత, వ్యాస భగవానుని యొక్క అద్భుతమైనటువంటి అపూర్వ సృష్టి. అందుకనే వ్యాస భగవానుడు ఆచార్యులకు ఆచార్యుడయ్యాడు. ఆచార్య దేవుడైనటువంటి వ్యాస భగవానుడికి నమస్కరించి మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అధ్యయనం చేయడానికి ప్రారంభిస్తున్నాం. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం. కృష్ణద్వైపాయనం వ్యాసం అహం కృష్ణద్వైపాయనం వ్యాసం వందే. కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాస భగవానుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఎవరసలు ఈ వ్యాసుడు? సర్వలోక హితేరతం వేదాబ్జ భాస్కరం శమాది నిలయం మునిం. సర్వలోక హితేరతం, సమస్త ప్రపంచానికి ఎప్పుడు మేలు చేయాలనేటువంటి విషయంలో ఉపరాట పడుతూ ఉండేటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. ఈ లోకం నాకు ఏం చేసింది అని ఆలోచించడమే మనుషుల్లో ఎక్కువ శాతం మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఈ లోకానికి నేను ఏం చేయాలి, ఏం చేశాను అని ఆలోచించేటువంటి వారే అభ్యుదయ పంథాలో ఇతరులకు ఆదర్శంగా తెలుస్తూ ఉంటారు. ఇది అనుకున్నంత తేలికైనటువంటి పని కాదు. ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు జరగాలి అనుకున్నప్పుడు మనిషిలో జ్ఞానం ఉండాలి, త్యాగం ఉండాలి, సేవాశక్తి ఉండాలి. వీటన్నిటికన్నా మించి శ్రమ పడేటువంటి ఓర్పు కూడా మనిషిలో ఉండాలి. అవన్నీ వ్యాస భగవానుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఆ మహాత్ముడు మనకి ఎన్నెన్నో అందించాడు. భారతాన్ని అందించాడు, భగవద్గీతను అందించాడు, బ్రహ్మసూత్రాలు అందించాడు, భాగవతాన్ని అందించాడు. అంతేకాదు వేద వాంగ్మయాన్ని సంస్కరించి అందరి బుద్ధులకి వేదాన్ని పట్టించాడు. అందుచేతనే వేదాబ్జ భాస్కరం వందే అంటున్నాం. వేదాబ్జ భాస్కరం, అబ్జ, అబ్జ అంటే పద్మం అని అర్థం. అప్సు జాయతే ఇది అబ్జ కనుక పద్మం. వేదాబ్జ వేద కమలం, వేద కమలాన్ని వికసింపజేసినటువంటి వాడు గనక ఆయన వేదాబ్జ భాస్కరుడు అని కీర్తించబడ్డాడు. గురువులకు గురువయ్యాడు. గురుహు, గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేటువంటి ప్రకాశం. కనుక గురువులకు గురువైనటువంటి వ్యాస భగవానుణ్ణి మనం హృదయంలో సుస్థిరంగా నిలుపుకొని ఆయనకి నమస్కరించి ముందుకు సాగుతూ ఉన్నాం. అజ్ఞాన చీకట్లను పటాపంచలు చేసేటువంటి వాడు గురువు. అంతేకాదు గురువు దయామయుడు, కరుణా సముద్రుడు, ప్రేమస్వరూపుడు, దయా సముద్రుడు తాను. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులో శక్తి ఉంది. ఇసుక రేణువును చూచినా దానిలో అణుశక్తి పుష్కలంగా ఉంది. అన్నిట్లో శక్తి ఉంది, కానీ చీకటిలో కూడా శక్తి ఉంది. చీకటిలో ఏమి శక్తి ఉందో తెలుసా? ఉన్న వస్తువుని కనపడనీయకుండా చేయడం చీకటిలో ఉండేటువంటి శక్తి. రాత్రి మనకు కరెంటు ఆగిపోయింది అనుకోండి, కరెంటు లేదు ఇంట్లో, ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలిసి రావడం లేదు. ఇప్పుడు మనం టార్చ్ లైట్ వెలిగిస్తాం, వస్తువు ఎక్కడుందో తెలుస్తుంది. అయితే చీకటి ఏం చేసింది? వస్తువు అక్కడే ఉంది, ఉన్నటువంటి వస్తువుని మనకు కనపడనీయకుండా చేసింది చీకటి. అంతేగాని ఆ వస్తువుని ఊడ్చి బయట పడేయలేదు. అయితే టార్చ్ లైట్ వెలిగించాం, లైట్ వచ్చింది, ఆ వెలుగు ఏం చేసింది? చీకటిని లేకుండా చేసింది. అంతేగాని చీకటి ఊడ్చి బయట బారేసినటువంటి వస్తువుని మళ్ళీ బుట్టకెత్తుకొని లోపలికి తీసుకొని రాలేదు. కనుక వెలుగు చేసేదేమిటి? చీకటిని దూరం చేయడమే. గురువు ఏం చేస్తాడు? ఇదే పని చేస్తాడు. ఈ ప్రపంచం అంతా కూడాను ఈశ్వరమయం, అంతా ఈశ్వర జ్ఞానంతో కప్పబడి ఉంది. అయితే ఇలా ఉండేటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని నిరోధిస్తూ
అజ్ఞానాంధకారం మనకు అడ్డుగోడగా నిలిచింది. ఈ అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనలో జ్ఞాన జ్యోతుల్ని వెలిగించి సర్వం విష్ణుమయం జగత్, ఈ ప్రపంచమంతా కూడా విష్ణు స్వరూపమే అనేటువంటి దివ్య జ్ఞానాన్ని మన హృదయంలో ఆవిష్కరించేటువంటి వాడు గురుదేవుడు గనక గురువు రుణము తీర్చేది కాదు, తీరేది కాదు. देवा जय जय गुरुदेवा, करुणामय देवा जय जय गुरुदेवा, अज्ञाननाशक सुज्ञान पोषक सद्गुरु महादेवा, करुणामय देवा जय जय गुरुदेवा, अज्ञाननाशक सुज्ञान पोषक सद्गुरु महादेवा, करुणामय देवा जय जय गुरुदेवा. ధనాలు కుల భేదాలు తెలియని మహనీయ, జాతి ధనాలు కుల భేదాలు తెలియని మహనీయ, శాంతి ప్రేమలు జ్ఞాన జ్యోతులు పంచే దయామయ, చైతన్య హృదయ నిలయ, करुणामय देवा जय जय गुरुदेवा, अज्ञाननाशक सुज्ञान पोषक सद्गुरु महादेवा, करुणामय देवा जय जय गुरुदेवा, अज्ञाननाशक सुज्ञान पोषक सद्गुरु महादेवा, करुणामय देवा जय जय गुरुदेवा, करुणामय देवा గురువుల నుండి మనకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం సృష్టింపబడేది కాదు, అందించబడేది. ఋషిభిః న ప్రమాణకర్తారః, ఋషిభిః సంప్రదాయకర్తారః. ఋషులు జ్ఞానాన్ని సృష్టించలేదు, ఉన్న జ్ఞానాన్ని అందించడం వారికి తెలిసింది. ఇది గురు శిష్య పరంపర. వెలిగేటువంటి దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుంది. అలాగే జ్ఞానం కలిగినటువంటి గురువు మరొకరి హృదయంలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. ఇది విశిష్టమైనటువంటి మన సంస్కృతి. అలాగే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, భీష్మాచార్యులు వారు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు శిష్యుడిగా నిలబడి ఉన్నాడు, భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద పడుకొని గురువుగా ఈ బోధన అందిస్తూ ఉన్నాడు. అది మహాభారతం. పవిత్ర నైమిషారణ్యంలో వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఇలా చెబుతూ ఉన్నాడు, శ్రుత్వా ధర్మానశేషేణ పవనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. జనమేజయ మహారాజా, ధర్మరాజు భీష్మాచార్యుల వద్ద నుండి అనేకమైనటువంటి ధర్మ రహస్యాల్ని, ధర్మ సూక్ష్మాల్ని శ్రవణం చేసిన తరువాత పునః మళ్ళీ వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నాడు అని.
అనేకమైనటువంటి ధర్మాల్ని శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారి వద్ద నుండి యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆలకించడం జరిగింది. కానీ ఇంకా ఆయనలో ఎన్నో సందేహాలు ఉండాలి, లేకపోతే ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉండదు. మనం భోంచేస్తూ ఉంటాం, ఇంకా కాస్త ఆహారం వడ్డించండి అంటే దాని అర్థం మనకు ఆకలి ఉంది అని. అట్లాగే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడంటే ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయని అర్థం. ఈ సందేహాలు ప్రశ్నల రూపంలో కదులుతూ ఉన్నాయి. శాంతి పర్వంలో విన్నప్పటికి కూడాను ఏ సందేహాలు అయితే తనలో మిగిలిన్నాయో అవి అనుశాసనిక పర్వంలో అడుగుతూ ఉన్నాడు. ఈ 6 ప్రశ్నలు ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ 6 ప్రశ్నలకు సమాధానంగా భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందిస్తారు. ఇంతకీ ధర్మరాజు అడిగినటువంటి 6 ప్రశ్నలు ఏమిటి? కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. కిమేకం దైవతం లోకే, ధర్మరాజు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఇది. అస్మిన్ లోకే ఏకం దైవతం కిం, ఈ ప్రపంచంలో ఏకైక దైవము ఎవరు అనేది ధర్మరాజు యొక్క మొదటి ప్రశ్న. దేవుడు లేడు అని చెప్పేటువంటి వాళ్ళతో సమస్య లేదు ఈ ప్రపంచంలో. దేవుడు ఉన్నాడు అంటారే, వాళ్ళతోనే సమస్య అంతా కూడా. ఒకవైపు దేవుడు ఉన్నాడు అని చెబుతూ ఉంటారు, ఎలా ఉన్నాడో వివరించలేరు. స్పష్టత లేనటువంటి బోధలు సందేహాలకు పందిరి వేస్తాయి. ఆ పందిరిని అల్లుకుంటూ సందేహాలు ముందుకు పోతూ ఉంటాయి. ఈ విధంగా కదిలినటువంటి సందేహమే ధర్మరాజుకు వచ్చినటువంటి మొదటి ప్రశ్న, కిమేకం దైవతం లోకే. రెండవ ప్రశ్న, కిం వాప్యేకం పరాయణం. ఏకం పరాయణం కిం, సర్వజీవులకి ఈ ప్రపంచంలో ఏకైక గమ్యస్థానం ఏది అనేటువంటి. కనుక జీవితంలో మనకి ఏదైతే గమ్యస్థానమో అది మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో దాని వైపు మన మనసు నడుస్తూ ఉంటుంది. నడవడం ప్రధానం కాదు, మనం ఎక్కడికి చేరాలి అనేది ముందు మనకు తెలిసి ఉండాలి. గమ్యం తెలియనటువంటి గమనం బంగాళాఖాతానికే. కనుక దీనిని శాస్త్రంలో పురుషార్థ నిశ్చయం అంటారు. పురుషార్థ నిశ్చయం లేనటువంటి ప్రయత్నాలు, సాధనలు ఎక్కడికైనా చేర్చొచ్చేమో కానీ మనల్ని మనం అనుకున్న చోటుకు మాత్రం ఎప్పుడూ చేర్చం. కనుక గమ్యానికి సంబంధించి ఈ ప్రపంచంలో ఎవరిని మనం ప్రశ్నించినా, తత్వశాస్త్రాన్ని బోధించే వాళ్ళందరూ ఒక విధంగా చెప్పడం లేదు. గమ్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉన్నారు. ఇంతకీ ఎవరు చెప్పింది గమ్యం? ఇది ధర్మరాజును పట్టి పీడిస్తున్నటువంటి రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. స్తువంతః కం ప్రాప్నుయుః మానవాః శుభం, ఇది మూడవ ప్రశ్న. అర్చంతః కం ప్రాప్నుయుః మానవాః శుభం, ఇది నాలుగవ ప్రశ్న. కాబట్టి ఎవరిని స్తుతించడం వల్ల ప్రాప్నుయుః మానవాః శుభం, మానవులు శుభాన్ని సుఖాన్ని పొందుతారు ఈ ప్రపంచంలో. మానవులు అని అనడం ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి, బహువచనం. ఎందుకనంటే ఒకరికి సుఖాన్ని ఇచ్చేది ఈ ప్రపంచంలో మరొకరు సుఖాన్ని ఇవ్వదు. ఒకరికి ఏదైతే ఇష్టంగా ఉందో అది మరొకరికి కష్టంగా ఉంటుంది ఈ ప్రపంచంలో. కాబట్టి సర్వ మానవాళి సర్వకాలాలలో సర్వ దేశాలలో సుఖాన్ని శుభాన్ని పొందేందుకు ఎవరిని స్తుతించాలి అనేది మూడవ ప్రశ్న. స్తువంతః కం అర్చంతః కం, ఇది నాలుగవ ప్రశ్న. ఎవరిని అర్చించడం చేత మానవాళికి శుభాలు సుఖాలు కలుగుతాయి అనేది ధర్మరాజు యొక్క నాలుగవ ప్రశ్న. ఇక ఐదవ ప్రశ్న, కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః. పరమః ప్రకృష్టః, మతః అభిప్రాయః. అనేకమైనటువంటి ధర్మాలు ధర్మశాస్త్రాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఉత్తమోత్తమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ధర్మం ఏది? భవతః పరమో మతః, మీ యొక్క అభిప్రాయం నాకు కావాలి. ప్రకృష్టమైనటువంటి అభిప్రాయం, ఉత్తమమైనటువంటి మీ అభిప్రాయం నాకు కావాలి అనేది ఐదవ ప్రశ్న. ఇక చివరగా ఆరవ ప్రశ్న,
కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. కిం జపన్, కిం జప్యం జపన్ ఇది జంతు జన్మ సంసార బంధనాత్ ముచ్యతే, జన్మ సంసార బంధనాత్ ముచ్యతే ముక్తో భవతి ఇది. కనుక సమస్తమైనటువంటి ఈ సంసార బంధాల నుంచి విడిపడాలంటే ఎవరిని జపించాలి అనేటువంటిది ధర్మరాజు యొక్క 6వ ప్రశ్న. ఈ విధంగా ధర్మరాజు అనుశాసనిక పర్వంలో 6 ప్రశ్నలతో భీష్మాచార్యులు వారి ముందు నిలబడి ఉన్నారు. ఈ చివరి ప్రశ్న ముక్తో భవతి అంటే ముక్తిని పొందాలి అని అనుకోవడం. ఏమిటి అసలు ఈ ముక్తి? బంధాన్ని నుండి విడిపడ్డమే ముక్తి. ఏదైతే మనకు సుఖాన్ని ఇస్తూ ఉందో దాన్ని దూరం చేసుకోవాలని మనం ఎప్పుడు అభిప్రాయపడం. అట్లాగని దుఃఖాన్ని వాటేసుకోవాలని కూడా ఎవరు కోరుకోరు. ఏదైతే మనకు దుఃఖాన్ని కల్పిస్తూ ఉందో అది బంధం. ఈ బంధం నుండి విడిపడమే మోక్షం. కానీ ఈ ప్రపంచంలో ఇంతవరకు మనం జీవించి చూచింది ఏమిటంటే, సాధించింది ఏమిటంటే, అందరి జీవితంలో దుఃఖం ఉంది, అందరి జీవితంలో ఆవేదన ఉంది, ఆందోళన ఉంది, అశాంతి ఉంది. దుఃఖం తెలియనటువంటి సుఖాలు ఏమిటో ఈ ప్రపంచంలో మనకు అర్థం కావడం లేదు. నష్టాలు తెలియనటువంటి లాభాలు ఏమిటో మనకు గోచరించడం లేదు ఈ ప్రపంచంలో. దీనికి పరిష్కారం ఏమిటి? ఇది అందరి హృదయంలో ఉన్నటువంటి ఆవేదన. ఏదేదో జరుగుతూ ఉంది. అలాగని కాలం ఆగదు, అది సాగిపోతూనే ఉంటుంది. కాలం ముందుకు దూసుకుపోతూ ఉంది, అంతకన్నా వేగంగా శ్మశానం దగ్గరికి వస్తూ ఉంది. ఇది కూడా అందరి హృదయాన్ని కదిలిస్తూ ఉంది. అయితే ఈ ప్రపంచంలో ఏమి సాధించినట్లు? ప్రయత్నాలు పెరుగుతూ ఉన్నాయే కానీ ఫలితాలు మాత్రం సిద్ధించడం లేదు. శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఇదే నా జీవితం అంటే? ఎంతవరకు ఈ సుఖ దుఃఖాలు, ఈ మానాలు, ఈ జయాపజయాలు, ఈ ద్వంద్వాల మధ్య నా జీవితంలో అందం ఎక్కడ? ఇదే నా జీవితం. జీవితమింతేనా సుఖ దుఃఖాల సమరాంగణమేనా? జీవితమింతేనా సుఖ దుఃఖాల సమరాంగణమేనా? జీవితమింతేనా 3 దినాల ముచ్చటయేనా? రేపో మాపో చీకటేనా? 3 దినాల ముచ్చటయేనా? రేపో మాపో చీకటేనా? జీవితమింతేనా సుఖ దుఃఖాల సమరాంగణమేనా? జీవితమింతేనా? ఆశలన్నీ అలలేనా? ఆనందాలన్నీ కలలేనా? ఆశలన్నీ అలలేనా? ఆనందాలన్నీ కలలేనా? కళకళలాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా? జీవితమింతేనా సుఖ దుఃఖాల సమరాంగణమేనా? జీవితమింతేనా? ధర్మరాజు అదృష్టం పండింది. ఆయన అర్హత అందలమెక్కింది. ధర్మరాజు సందేహాలను నివృత్తి చేస్తూ భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందించబోతూ ఉన్నారు. హృదయంలో పరమాత్మని దర్శిస్తూ మెల్లగా భీష్ముల వారు పెదవుల్ని కదిలిస్తూ ఉన్నారు. ధర్మరాజు అడిగినటువంటి 6 ప్రశ్నలకి భీష్మాచార్యుల వారు ఎలా సమాధానం చెప్పారో, వాటి యొక్క అంతర్భావాలు ఎలా ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడాను తరువాత ప్రవచనంలో చూద్దాం.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति.